హరే కృష్ణ భక్తులందరికీ దండోత్ప్రణామాలు. ఈరోజు కొంచెం 5 మినిట్స్ 2 మినిట్స్ లేట్ అయినట్టుంది. కొంచెం స్టార్టింగ్లో ప్రాబ్లం వచ్చిందనమాట, కరెంటు ఇంటర్నెట్ది. అందుకనే కొద్దిగా స్టార్ట్ అవ్వడంలోనే ఒక 2-3 మినిట్స్ లేట్ అయింది. సో ఈరోజు మనము జగన్నాథ్ కథను కొనసాగిద్దామంటే ఎక్కడి వరకు అయితే చర్చించుకున్నామో నిన్నటి నుంచి అక్కడ నుంచి మనం కొనసాగిద్దాము. ముందు మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. సో నిన్న మనము చర్చించుకుంటున్నాము జగన్నాథుడి కథ ఆవిర్భావం. ఇంకా ఆ కథలో ముందుకెళ్దామంటే ఈరోజు. సో నిన్న మనం చూసాము విద్యాపతి నీలాచల్లో నీలమాధవుని లక్ష్మీ సహితంగా దర్శనం చేసుకొని ఆ ప్రసాదాన్ని మహాప్రసాదాన్ని గ్రహించి దాని తర్వాత ప్రొద్దున మళ్ళీ దర్శనం చేసుకొని వెనక్కి తిరిగి తన రాజధానికి వెళ్తాడు, అంటే వెళ్ళడానికి బయలుదేరతాడు. విషయమంతా ఇంద్రద్యుమ్న మహారాజుకు తెలియజేయడానికి. సో అక్కడి నుంచి ఆయన బయలుదేరిపోతాడు. అక్కడ ఆయన రాజధాని చేరుకునే లోపల ఇక్కడ ఎంతో పెద్ద దుర్ఘటన జరుగుతుంది. ఆ విద్యాపతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆ యొక్క ప్రదేశంలో ఒక పెద్ద గాలి వాన తుఫాను వస్తుంది. ఎంతో పెద్ద తుఫాను. ఆ తుఫాన్లో ఎంతో మట్టి లేచి ఆ మట్టి గాలి వాన కలిసి ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్లో ఎన్నో చెట్లు వ్రేళ్లతో సహా బయటికి ఊడొచ్చి కింద పడిపోతాయి. ఎన్నో పెద్ద పెద్ద చెట్లు కూడా, ఎన్నో పక్షులు పశువులు అన్నిటికీ కొంచెం హాని కలుగుతుంది, అంటే భయభీతులు అయిపోతాయి. అక్కడ ఉన్న శబరులు, ఇంకా వీళ్ళందరూ మన ఆదివాసులు శబరులు, వాళ్ళ యొక్క అధిపతి అయిన విశ్వవాసు కూడా ఎంతో దిగ్భ్రాంతికి ఎంతో ఆవేదనకు లోనవుతారు. సో కాసేపు అయిన తర్వాత ఆ యొక్క తుఫాను శాంతించిన తర్వాత ఆ యొక్క ఇసుక ఏదైతే ఆ ఇసుక తుఫాన్ అనమాట, ఇసుక అంతా లేచిపోతుంది. ఆ ఇసుక అంతా శాంతించిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తారు. నీలిమాధవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ నీలిమాధవ్ కనిపించడు, భగవంతుడు.
ఆ తుఫాన్లో ఆ భగవంతుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు ఆ తుఫాన్ తర్వాత. సో వాళ్ళు అనుకుంటారు ఈ యొక్క మట్టి యొక్క తుఫాన్లో ఎక్కడో మరి ఆ నీలిమాధవ్ లోపల ఎక్కడైనా మట్టిలో వెళ్ళిపోయాడేమో మట్టిలోకి అని వాళ్ళ ఆవేదనతో అక్కడున్న మొత్తం నీలాచల్ ధామ్లో ఆ యొక్క పురుషోత్తం క్షేత్రంలో మొత్తం ప్రతి అణువు వెతకడం స్టార్ట్ చేస్తారనమాట. ప్రతి చోట వెతుకుతున్నారు. ఎక్కడ ఎంత వెతికినా కానీ ఆ భగవంతుడు యొక్క స్వరూపమైన నీలమాధవ్ విగ్రహం కనిపించడం లేదు. దాంతో వీళ్ళందరూ ఎంతో ఆవేదనకి, ఎంతో నిరుత్సాహానికి, దుఃఖానికి లోనవుతారు. ఈ శబరులందరూ విశ్వవస్తో సహా వీళ్ళందరూ ఇంకా ప్రార్థించడం ఆరంభిస్తారు. ఎంత వెతికినా దొరకపోయేసరికి భగవంతుణ్ణి ఎక్కడ ఉన్నావు, ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు, మీ కృపను మాకు ఎలా మేము పొందగలము, మేమేమైనా పాపం చేసామా, మా తప్పు ఏమిటి, మమ్మల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు అని భగవంతుడిని ఎంతో ఆవేదనతో వాళ్ళ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తూ ప్రార్థిస్తున్నారు భగవంతుడిని. ఇంకా అలాగే వెతుకుతున్నారు ఎంత వీలైనా అంత. ఎంత వెతికినా దొరకపోయేసరికి నిరుత్సాహంతో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారికి ఆకాశంలోంచి ఒక దివ్య శబ్దం, ఆకాశవాణి వినిపిస్తుంది. ఆ ఆకాశవాణి ఏం చెప్తుందంటే మనకి అక్కడ వీళ్ళందరికీ, విశ్వవసు ఇంకా మిగతా వాళ్ళందరికీ ఆకాశవాణి ఏం చెప్తుందంటే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా నీలిమాధవు భగవంతుడు ఈ రూపాన్ని నుంచి ఈ యొక్క రూపాన్ని మీరు ఇంకా దర్శించుకోలేరు. ఈ పృథ్వీ పైన ఈ రూపంలో భగవంతుడు ఇంకా దర్శనం ఇవ్వరు, ఆయన అదృశ్యమైపోయారు. అయినా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మళ్ళీ భగవంతుడు ఇంకో కొత్త రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇంద్రద్యుమ్న మహారాజు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ఘటన జరుగుతుంది. భగవంతుడు మళ్ళీ ఇంకో రూపంలో ఇక్కడ అవతరిస్తాడు. అప్పటి వరకు మీరు వేచి ఉండండి, కంగారు పడకండి అనేసి ఆ ఆకాశవాణి విన్న తర్వాత వాళ్ళందరూ కొంచెం శాంతపడతారన్నమాట. ఇంక ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మళ్ళీ భగవంతుడు ఇంకో కొత్త అవతారంలో వస్తారు. సో ఇటువైపు విద్యాపతి అక్కడ చేరుకుంటాడు అవంతి రాజధానికి. ఇంకొంచెం కథలో ముందుకు వెళ్ళే ముందు ఒక్కసారి నేను అడిగేస్తాను. నిన్న మనము మైక్ చెక్ చేస్తున్నాను, జస్ట్ ఈరోజు సౌండ్ క్వాలిటీ ఓకేనా అండి? ఎందుకంటే నిన్న నేను అడిగినప్పుడు అందరూ బాగానే ఉందన్నారు. ఒక మాతాజీ మాత్రం, సునీత శ్రీరామ్ మాతాజీ మాత్రం సౌండ్ వస్తుంది మీ సైడ్ నుంచి ఒక గట్టిగా అని చెప్పారు. నేను తర్వాత చెక్ చేశాను, అవును ఒక ప్యారలల్గా నేను చెప్తున్నప్పుడు ఒక సౌండ్ కూడా ప్యారలల్గా వచ్చిందనమాట. కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది ఆ సౌండ్. నేను చూసాను నాకు తర్వాత అనిపించింది అరే అప్పుడులో నాకు తెలియలేదు. సో ఈరోజు అయితే అలాంటి ఏం డిస్టర్బెన్స్ లేదు కదండి. ఈరోజు క్లియర్గా ఉంది కదా, వాయిస్ కూడా వాల్యూమ్ కూడా క్లియర్గా ఉంది కదా, ఎక్కువగా సరిపోయేంత ఉంది కదా. సో మనం కంటిన్యూ చేద్దామంట, లేకపోతే నిన్నట్లాగా ఆ డిస్టర్బెన్స్తోనే మొత్తం క్లాసు నడవకూడదని వేరే ఏం లేదు. ఓకే, ఈరోజు క్లియర్ కదండి, నిన్నటికన్నా బెటర్ కదా అట్లీస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అందరూ క్లియర్గా ఉందని రాశారు, చాలామంది రాశారు, థ్యాంక్ యూ. సో మెయిన్లీ ఎందుకంటే మీ అందరికీ ఒక మంచి క్లియర్గా వినిపిస్తే అప్పుడు మీరు కూడా ఈ కథని సరిగ్గా వినగలరు, ఆస్వాదించగలరు అని, లేకపోతే అది ఒక రకమైన డిస్టర్బెన్స్గా ఉంటుందని, వేరే ఏం లేదు. ఓకే, మనం ఇప్పుడు కథకు ముందుకెళ్దామంటాం ఇంకా. సో ఇప్పుడు ఆ విద్యాపతి మంత్రి యొక్క ముఖ్యమంత్రి యొక్క తమ్ముడు అక్కడ చేరుకుంటాడు. ఆ విషయం తెలియగానే ఎంతో ఆనందపడిపోతాడు మన ఇంద్రద్యుమ్న మహారాజు. విద్యాపతి ఎప్పుడైతే అక్కడ రాజ్యసభలోకి మన ఇంద్రద్యుమ్న మహారాజు రాజ్యసభలోకి ప్రవేశిస్తాడో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన కూర్చున్న గదిలోంచి లేచి పరిగెడుతూ ఈ యొక్క విద్యాపతి దగ్గరకు వచ్చి దండోత్ ప్రణామం చేస్తాడు విద్యాపతికి. విద్యాపతి అక్కడి నుంచి అంత దూరం నుంచి రాజు కోసం అనేసి భగవంతుడి యొక్క ప్రసాది భగవంతుడు ఆయన మెళ్ళో వేసుకున్న మాలని ప్రసాది మాలను తీసుకొని వస్తారు. అలాగే భగవంతుడి యొక్క మహాప్రసాదాన్ని కూడా చేతిలో తీసుకొని వస్తాడనమాట. అది ఆయన ఇంద్రద్యుమ్న మహారాజుకి సమర్పించగానే ఆ భగవంతుడి ప్రసాద మాలని స్పర్శించగానే ఇంకా ఆ ఇంద్రద్యుమ్న మహారాజుకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎప్పుడూ అలా అనుభవించలేదు. ఇంకా అప్పుడు ఆ విద్యాపతిని చూసి ఆయన ఎంతో ఆనందపడిపోతాడు.
ఆయన పట్ల ఎంతో కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఇంద్రద్యుమ్న మహారాజు ఆయనను అడుగుతాడు, ఏం జరిగింది, నువ్వు ఏం చూసావు, భగవంతుడి దర్శనం అయిందా నీకు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, మనం మరి ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చా, ఎప్పుడు బయలుదేరొచ్చు అనే విషయాలన్నింటినీ ఆయన అడగ్గా, అప్పుడు విద్యాపతి అక్కడ ఏం జరిగింది, ఆయన విశ్వావసుని ఎలా కలిశాడు, విశ్వావసు ఆయన్ని ఎలా అక్కడి నుంచి రోహిణీకుండ, ఇంకా మన కల్పవృక్ష అంటే ఆ వటవృక్షాన్ని, మళ్ళీ దాని తర్వాత నీలి మాధవ ఇంకా లక్ష్మీ సహితం ఎంతో అద్భుతమైన రూపం భగవంతుడు, ఎంతో సౌందర్యవంతమైన రూపాన్ని, కాంతివంతమైన రూపాన్ని ఆయన దర్శించుకోవడం, అక్కడ దేవతలు ఆ భగవంతుడికి అర్పించిన భోగాన్ని ఆయన సేవించడం, అది ఇప్పుడు భగవంతుడు అలాంటి దేవతలు అర్పించిన మాల, పూలమాల అలాంటి ప్రసాదాన్ని కూడా తీసుకొని వచ్చానని ఇక్కడ ఇంద్రద్యుమ్న మహారాజుకి చెప్తారనమాట. ఇదంతా విన్న ఇంద్రద్యుమ్న మహారాజు ఇంకా నిశ్చయం చేసుకుంటాడు, ఇంకొక మంచి ముహూర్తం చూడమని చెప్తాడు. మనం అందరము మొత్తం నేను నా ప్రజలంతా నాతో ఎవరు రావాలనుకుంటే అందరూ రండి, మనం అందరము కలిసి అక్కడే వెళ్దాము పురుషోత్తం క్షేత్రంలో, అక్కడే నివసిద్దామంట, ఇంకా జీవితాంతం అంట మనం అందరూ మీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకోండి అని చెప్పేస్తారనమాట. ఇంద్రద్యుమ్న రాజు ఆయన రాజధానిలోనే ఆదేశం ఇచ్చేస్తాడు. సో వాళ్ళ ప్రజలు కూడా ఎంతో మంచి భక్తులు, రాజులాగే రాజుని అనుసరించే, రాజుని ఎంతో ప్రేమించేవారు, గౌరవించేవారు, అలాగే మంచి భక్తులు. సో వాళ్ళందరూ కూడా వెంటనే సిద్ధమైపోతారు, ఇంకా ఆలోచించరు, అరే మేము వెంటనే ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా, ఏం మాత్రం చింతలేదు. మహారాజు చెప్తున్నాడు, మహారాజుతో పాటు వెళ్తున్నాము భగవంతుడి ధామానికి, అన్నీ వదిలేస్తారు, అంతా వాళ్ళకి కావాల్సిన లగేజ్ సామాన్ అంతా సర్దుకుంటారు, రెడీ అయిపోతారు. అలా జరుగుతున్నప్పుడు, అలాంటి సమయంలో అందరూ సిద్ధమవుతున్నప్పుడు, అదే సమయంలో నారదముని, దేవర్షి నారదముని అక్కడ ఇంద్రద్యుమ్న మహారాజు సభలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు నారదముని ఇక్కడ రాగానే ఆ దేవర్షి నారదముని చూసి ఇంద్రద్యుమ్న మహారాజు ఎంతో ఆనందపడి వెంటనే ఆయనకు స్వాగతం పలుకుతాడు. నారదముని గారు, మీరు రండి, మాకెంతో సౌభాగ్యం, ఈరోజు మీలాంటి గొప్ప మహాభక్తులు దేవర్షులు మీరు మా యొక్క రాజ్యసభకు వచ్చారు అని ఆయనకు మంచి ఆసన ఇస్తారు, ఆయనకు దండవత ప్రణామాలు చేస్తారు, ఆయనకు తగిన విధంగా అతిథి సత్కారం, పూజ, అర్చన చేస్తారు. దాని తర్వాత నారదముని ఆయన అడుగుతారు ఆయనకు ఉపదేశమని. సో నారదముని ఇంకా భగవంతుడి గురించి, భగవంతుడికి ఎలా మనము శుద్ధ భక్తి చేసుకోవాలి, శుద్ధ భక్తి అంటే ఏమిటి అనే విషయాలు మనం ఏవైతే భాగవతంలో నేర్చుకున్నామో అవన్నీ విషయాలు ఇక్కడ ఆయన ఆ రాజుకు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ మంత్రులు, బ్రాహ్మణులు, ఇంకా వేరే ప్రజలు, మిగతా వాళ్ళందరూ కూడా గుమ్మిగూడి అక్కడ వింటారనమాట. ఎంతో ఉత్సుకతో ఏం చెప్తున్నారు నారదముని అనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. సో మనము భాగవత కథ ఇప్పుడు మనం చర్చించుకోము, ఎందుకంటే అవంతా మనము రెగ్యులర్ భాగవతం క్లాస్లో చర్చించుకుంటాము. శుద్ధ భక్తి తత్వం గురించి ఆయన వ్యాఖ్యానం చేస్తారు. ఎంతో ఆనందంతో, ఆసక్తితో అక్కడ ఉన్న రాజు, ప్రజలందరూ వింటారు. దాని తర్వాత ఆ కథ ముగిసిన తర్వాత అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు ఈ యొక్క నిర్ణయాన్ని వ్యక్తం చేస్తాడు. మేమందరము, నా రాజ్యంలో ఉన్న అందరు ప్రజల సమేతంగా నేను ఆ పురుషోత్తం క్షేత్రానికి వెళ్ళి అక్కడే నివసించి భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకొని నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు అక్కడికి రావాలని మా యొక్క కోరిక. అలాగే మీరు మాకు మార్గదర్శనం చేయాలి, ఈ యొక్క మార్గంలో భగవంతుడి దర్శనం కోసం వెళ్తున్నాము, మీరు మాతో పాటు వచ్చి మాకు మార్గదర్శనం చేయమని ఆయన కోరుతాడు. సో ఆ ఇంద్రద్యుమ్న మహారాజు కోరిన విధంగా నారదుని కూడా ఎంతో ఆనందంతో ఆయన ఒప్పుకుంటాడు. ఓ రాజా, నేను వస్తాను నీతో పాటు, రావడమే కాదు మీకు ఆ యొక్క క్షేత్రం యొక్క మహిమ, శక్తి నేను చూపిస్తాను, చెబుతాను దాని గురించి. మీరు స్వయంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్షేత్రం యొక్క మహిమని, శక్తిని చూస్తారు, అనుభవిస్తారు అని చెప్తారనమాట నారదుని. ఇంకా దాని తర్వాత ఇంకా అందరూ సిద్ధమవుతారు. సో మొత్తం రాజ్యం అంతా కదిలి వెళ్తుందన్నమాట. అంటే పెద్ద ప్రొసెషన్ ఉంటుంది, చాలా పెద్ద ప్రొసెషన్. ఈ మహారాజు తన రథంలో నారదమునిని తీసుకొని, నారదముని సమేతంగా ఆయన రథంలో కూర్చుంటారు ముందు. ఇంకా ఆయనతో పాటు అందరూ ప్రజలు, ఎంతో ఎడ్ల బండ్లు, అలా గుర్రాలు, ఏనుగులు, సైనికులు, మంత్రులు,
పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ లగేజ్ తీసుకొని సామాను సర్దుకొని వచ్చేస్తారనమాట. అందరూ పెద్ద సమూహం ఉంటుంది. వాళ్ళందరూ ఆ పెద్ద సమూహం అంతా కదులుతూ ఎంతో చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి మన ఇంద్రద్యుమ్న మహారాజు నారదుని సమేతంగా వెళ్తారనమాట. అలా కొన్ని రోజులు ప్రయాణిస్తూ తర్వాత ఎక్కడ చేరుకుంటారు అంటే మహానది నది ఒడ్డున చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని అక్కడ స్నానం చేసి ఆ జలాన్ని స్వీకరించి సేవించి అలాగే అక్కడ రాత్రిపూట అక్కడే నివసిస్తారు, విశ్రాంతి తీసుకుంటారు. కొంచెం అక్కడ మనోరంజక కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ జరుగుతాయి. దాని తర్వాత అక్కడ నారదుని అలా ఇంద్రద్యుమ్న మహారాజుతో చర్చిస్తున్నప్పుడు కథ మొదలుపెట్టినప్పుడు వెంటనే అక్కడ చేరుకుంటారు. అక్కడ ఇది ఒరిస్సా ప్రదేశానికి వచ్చేసారు వాళ్ళు. ఇది ఉత్కల అంటారనమాట. అప్పుడు ఉత్కల ప్రదేశం అంటారు. ఈ ఉత్కల రాజు, అక్కడ ఉన్న లోకల్ రాజు, ఆయన తెలుసుకుంటాడు, అరే చక్రవర్తి సామ్రాట్ అయిన ఇంద్రద్యుమ్న మహారాజు మా యొక్క ప్రదేశానికి రాజ్యంలోకి ప్రవేశించాడు అని స్వాగతం పలుకుదాం అనేసి వెంటనే ఆయన కోసం మంచి బహుమతులను తీసుకొని వచ్చేస్తాడనమాట. సో ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఉన్న చోటికి ఉత్కల రాజు చేరుకుంటాడు. ఉత్కల రాజు చేసుకొని ఆయన యొక్క చిన్న బహుమతిని సమర్పించుకుంటాడు. అలా ఆయనకు ప్రణామాలు చేస్తారు. దాని తర్వాత ఆయనను చూసిన ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఉత్కల రాజుకు అడుగుతారు, ఓ రాజా, అంతా కుశలమేనా? మీ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారో? నీ రాజ్యం అంతా ఎలా నడుస్తుంది? అంతా మంచిదే కదా, అంత శుభవార్తే కదా అని అడుగుతాడనమాట. ఆ ఉత్కల రాజు అంటారు, ఓ రాజా, మహారాజా ఇంద్రద్యుమ్న చక్రవర్తి సామ్రాట్, మీరు వచ్చారు కనుక ఇప్పుడు అంతా మంచిగా జరుగుతుంది. మీరు సూర్యుడితో సమానం, మీరున్న చోట అంధకారం ఉండదు. మీరు వచ్చారు కనుక ఇప్పుడు మాకు అంతా మంచి జరుగుతుందనే కోరుకుంటాము. కానీ ఇప్పుడున్న పరిస్థితి మాత్రం మేము చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. అనావృష్టి, తినడానికి తిండి లేదు, ప్రజలంతా ఎంతో బాధపడుతున్నారు, ఎంతో బాధకు లోనవుతున్నారు, ఎంతో కష్టకాలం నడుస్తుంది మాకు. ఏ పరిస్థితులు బాగోలేవు, వాతావరణంతో సహా ఏది అనుకూలించటం లేదు. సో ఇదంతా ఎప్పటి నుంచి అంటే ఒక పెద్ద తుఫాను వచ్చిన తర్వాత ఆ తుఫాను, ఇసుక తుఫాన్లో నీలాచల్ ధామ్లో ఉన్న మా భగవంతుడు నీలిమాధవ్ కనిపించకుండా పోయాడు, అదృశ్యమైపోయాడు. అప్పటి నుంచి ఈ యొక్క కరువు కాలం, కష్టకాలం మాకు వచ్చేసింది. సో మేము ఎంతో ఆవేదనకి, బాధకు లోనయ్యి జీవిస్తున్నాము. ఇప్పుడు మీరు వచ్చారు కనుక మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము మీ ద్వారా అని తన బాధను వ్యక్తం చేసుకొని అక్కడ ఉన్న ఉత్కల రాజు తర్వాత వెళ్ళిపోతాడనమాట. అది వినగానే ఇంద్రద్యుమ్న మహారాజు ఎప్పుడైతే ఆ నీలిమాధవ్ కనిపించట్లేదు విగ్రహం అని తెలుస్తుందో ఆయనకు అక్కడే ఆయన యొక్క ఎంత భావోద్వేగాలకు లోనవుతాడంటే అక్కడ ఆయన యొక్క ఎమోషన్స్ని, ఆయన యొక్క భావాల్ని లోపలే పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆయన మూర్ఛపోయి పడిపోయే పరిస్థితి ఉన్నా కానీ ఎలాగో ఆయన కంట్రోల్ చేసుకొని తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఉత్కల్ మహారాజుని అయితే శాంతపరిచి పంపించేసిన తర్వాత ఈ ఇంద్రద్యుమ్న మహారాజు నారదుని అడుగుతాడు, ఓ నారదా, ఏం జరిగింది ఇదంతా? నేనేం వింటున్నాను? ఇంత దూరం నుంచి మొత్తం ప్రజల్ని, మొత్తం రాజ్యాన్నే తీసుకొని నేను ఇంత కష్టపడి ఇక్కడ నివసిద్దామని వస్తే ఇప్పుడు ఆ భగవంతుడే కనిపించటం లేదంట, నీలమాధవ. మరి మనము ఇంత ప్రయత్నం చేసి ఇక్కడ వరకు వచ్చిందంతా వ్యర్థమైపోతుందా? మన ప్రయత్నం అంతా వృధానా? మనం చేసిందంతా వృధా అయిపోయిందా? మనం వచ్చి వేస్ట్ అయిపోయిందా? ఇంత దూరం వచ్చి ప్రయాణం చేసి ఏం లాభం లేదా అని ఎంతో చింతిస్తూ మాట్లాడతాడనమాట, అడుగుతాడు నారదమునిని. అప్పుడు నారదముని ఆ యొక్క మన ఇంద్రద్యుమ్న మహారాజుకి అంటారు, చూడు ఇంద్రద్యుమ్న మహారాజా, నువ్వు ఎంతో పరమశుద్ధ భక్తుడివి, పరమ వైష్ణవుడి. నీలాంటి వైష్ణవుడి యొక్క ఇచ్ఛను భగవంతుడు ఎప్పుడూ నెరవేరుస్తాడు, ఎల్లప్పుడూ. సో భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు. సో
నీ యొక్క ఇచ్చను తప్పకుండా కోరికను భగవంతుడు నెరవేరుస్తాడు, నువ్వు నిశ్చింతగా ఉండు, నువ్వేమీ కంగారు పడకు, మనము ముందుకు వెళ్దాము అని ఆయనకు శాంతపరుస్తాడనమాట. సో నారద ముని మాటలు విన్న తర్వాత కొంచెం ఆయన యొక్క ఆవేదన అనేది తగ్గుతుంది ఇంద్రద్యుమ్న మహారాజుది. సరే మనం ఇంకా ముందుకు వెళ్దాము, పురుషోత్తం క్షేత్రానికి చేరుకుందామని ముందుకి మొత్తం మళ్ళీ పొద్దునవగానే ఆ యొక్క మొత్తం రాజ్య ప్రజలందరినీ తీసుకొని సమేతంగా ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట ఆ సమూహం అంతా. అలా కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత దూరం నుంచి వాళ్ళకి మందిరంలో గంటల శబ్దం వినిపిస్తుంది. అలాగే ఎన్నో భజనలు, కీర్తనలు, ప్రార్థనలు జరుగుతున్నట్టుగా ఒక శబ్దం వినిపిస్తుంది. దాంతో వారికి అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడెక్కడ మందిరం వచ్చేసినట్టుంది, నీలాచల పర్వతంలో ఉండే ఆ నీలిమాధవ మందిరానికి మనం చేరుకోబోతున్నట్టున్నాము అనేసి ఎంతో ఉత్సాహంతో నారద మునిని అడుగుతాడనమాట ఇంద్రద్యుమ్న మహారాజు. ఓ నారద, ఈ శబ్దం ఏంటి, గంటల శబ్దం ఏంటి, మనం మందిరానికి చేరుకున్నామా, ఆ నీలిమాధవ మందిరానికి వచ్చేసామా, పురుషోత్తం క్షేత్రానికి వచ్చేసామా అని. అప్పుడు నారద ముని అంటాడు, లేదు రాజా, మనము వచ్చింది ఇప్పుడు పురుషోత్తం క్షేత్రానికి కాదు, ఇంకా పురుషోత్తం క్షేత్రం ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది, చాలా దూరం ఉంది, మనం ఇంకా నడవాలి, చాలా ప్రయాణం చేయాలి దానికి. ఇప్పుడు మనము చేరుకున్నది ఈ యొక్క ప్రదేశము ఏదైతే ఉందో ఇది ఆ పార్వతీదేవి యొక్క పతి అయిన ఆ శివుడి. ఇక్కడ ఆ శివుడు తనను ఆ యుద్ధం తర్వాత సురక్షితంగా ఉండడానికి ఈ యొక్క స్థానాన్ని ఆయన ఎంచుకొని ఇక్కడ ఆయన నివసిస్తున్నాడు, ఆయన నివసించే ప్రదేశం ఇది అని చెబుతారనమాట. ఇలా వినగానే ఇంద్రద్యుమ్న మహారాజుకి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. శివుడు ఎవరికి భయపడాల్సి వస్తుంది, ఎందుకు ఆయన సురక్షితంగా ఉండడానికి ఇక్కడ రావాల్సి వచ్చింది? ఈ విషయాలు అర్థం కాక ఆయన నారదుని వివరించమని అడుగుతాడు. అప్పుడు నారదుని చెప్తాడు, చాలా కాలం క్రిందట ఎప్పుడైతే శివుడు దక్ష ప్రజాపతి పుత్రి అయిన సతిని వివాహం చేసుకుంటాడో దాని తర్వాత చాలాసార్లు సతి వాళ్ళ యొక్క తండ్రి ఇంట్లో, ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ సతిని, ముఖ్యంగా శివుడిని ఎంతో అవమానకరంగా అవహేళనగా మాట్లాడేవారు, చులకనగా. ఓ ఈ శివుడు అంటే భిక్షాటన చేస్తూ ఉంటాడు, భిక్షికుడిలాగా తిరుగుతూ ఉంటాడు, ఒక సరైన ఇల్లు లేదు, సరైన బట్టలు ఉండవు అంటే అలా ఏదో ఒక రకంగా అవమానపూర్వకంగా మాట్లాడడం అది సతికి ఎంతో దుఃఖానికి లోనవుతుందన్నమాట. సో అందుకనే శివుడు తన సతి యొక్క దుఃఖాన్ని దూరం చేయడానికి ఆయన సరే మనం ఒక మంచి ఒక నగరాన్ని స్థాపిద్దామంట, ఆ నగరంలో మంచి భవనంలో మనం నివసిద్దామంట, నువ్వేం కంగారు పడకనేసి శివుడు ఆ సతిని తన దుఃఖాన్ని నుంచి దూరం చేయడానికి అనేసి కాశీ నగరాన్ని నిర్మిస్తాడు. అది పెద్ద నగరం, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎంతోమంది శివుడి యొక్క అనుచరులు అక్కడ నివసిస్తారు. సో అలా శివుడు ఆ కాశీ నగరాన్ని నిర్మించి, అదే ఈరోజు మనం కాశీ, బెనారస్, వారణాసి వివిధ పేర్లతో పిలువబడుతుంది. ఎంతో పురాతనమైన, చెప్పాలంటే మన భారతదేశంలో అన్నిటికన్నా పురాతనమైన ఒక నగరంగా అది ప్రఖ్యాతి కూడా. సో ఆ కాశీ నగరాన్ని స్థాపిస్తాడు శివుడు, అక్కడ నివసిస్తారనమాట. అది ఎప్పుడో చాలా యుగాల క్రితం కథ. సో దాని తర్వాత ద్వాపర యుగంలో, అంటే దీనికన్నా ముందు కృష్ణుడు ఉన్నప్పుడు, అప్పుడు అక్కడ పరిపాలించేది ఒక కాశీరాజు అనమాట. ఆ యొక్క నగరాన్ని పరిపాలించేది కాశీరాజు. ఆయనకు ఒక మంచి సన్నిహితమైన మిత్రుడు ఉండేవాడు, ఆయన పేరు పౌండ్రక. సో ఈ పౌండ్రక అనే వ్యక్తి ఆయన తనను తానే భగవంతుడి అవతారంగా, నారాయణ అవతారం కృష్ణుడిగా అతనే ప్రచారం చేసుకుంటాడనమాట. 4 చేతులు పెట్టుకొని సుదర్శనం, ఇంకా శంఖచక్ర గద పద్మాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నేనే నారాయణుడిని, నేనే కృష్ణుడిని, అసలు ఆ ద్వారకలో ఉన్న కృష్ణుడు డూప్లికేటు, నేనే ఒరిజినల్ అని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. మీకు కావాలంటే ఇప్పుడే అతన్ని హతమార్చేస్తాం వెళ్ళేసి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఎవరు అసలు కృష్ణుడు అనేసి ఆ కాశీరాజుని తీసుకొని యుద్ధం చేసుకోవడానికని కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఆ కృష్ణుడితో యుద్ధం చేయడానికని యుద్ధం ఆరంభిస్తే కృష్ణుడు వెంటనే ఆ పౌండ్రకుడిని చంపి పారేస్తారు. యుద్ధంలో చంపేసిన తర్వాత ఈ యొక్క కాశీ రాజు యొక్క తలకాయని తీసేసి
ఎంతో సునాయాసంగా విసిరి ఎక్కడ కొడతారంటే కాశీనగరంలోకి. కాశీనగరంలో వెళ్ళి ఆ తలకాయ పడుతుంది అక్కడ. ఎవరిది? కాశీరాజుది. సో ప్రజలందరికీ తెలుసు మా కాశీరాజు కృష్ణుని చంపడానికి అనేసి, ఆయన ఒక శత్రువు అయిన కృష్ణుని చంపడానికి అనేసి వెళ్ళాడు ద్వారకకి. ఖచ్చితంగా కృష్ణుడి తలకాయ వచ్చి పడి ఉంటుంది అనేసి ఎంతో ఆనందంతో వెళ్ళి చూస్తారనమాట. చూస్తే అది ఎవరి తలకాయ ఉంటుంది? కాశీరాజు తలకాయ. అంటే వాళ్ళ రాజు తలకాయ వచ్చి పడింది అక్కడ, అంటే చనిపోయాడు వాళ్ళ రాజు. అది తెలిసి అందరు రాణులందరూ వచ్చి ఎంతో గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అయ్యో మా రాజు చనిపోయాడు, మా పతి చనిపోయాడు, భర్త చనిపోయాడు అని. అప్పుడు ఆ కాశీరాజు ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకు పేరు సుదక్షిణ. ఎంతో కోపానికి లోనవుతాడు. ఆ కృష్ణుడు నా యొక్క తండ్రిని చంపేశాడు, సో నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఆ కృష్ణుడిని చంపి నేను నా తండ్రి యొక్క ఈ యొక్క ఘటనకి ప్రతీకారం తీర్చుకుంటాను అనేసి వెంటనే అక్కడ కాశీలో ఉన్న విశ్వనాథుడు, శివుడు అక్కడ విశ్వనాథుడిగా పూజింపబడతాడు. కాశీ విశ్వనాథుడు. కాశీ విశ్వనాథుడికి వెళ్ళి పెద్దగా పూజలు, ఆరాధన, ప్రార్థనలు ఎంతో పెద్ద ఎత్తున చేయడం ఆరంభిస్తాడనమాట. ఎంతో పెద్ద ఎత్తున చేసి చూసి ఎంతో ఆనందపడి మన ఈ కాశీ విశ్వనాథుడైన శివుడు ప్రత్యక్షమై ఆయనకు చెప్తాడు, ఓ సుదక్షిణ, నీ యొక్క ఆరాధనకు నేను మెచ్చాను, నీకు ఏం వరం కావాలో చెప్పు అని. అప్పుడు సుదక్షిణ అంటాడు, నేను కృష్ణుడిని చంపాలనుకుంటున్నాను, మీరు నాకు దానికి కావాల్సిన శక్తిని కానీ వరం కానీ ఇవ్వండి అని. అప్పుడు శివుడు అంటాడు, సరే, నువ్వు ఒక తాంత్రిక యజ్ఞం ఉంది, తాంత్రికులు చేసే ఒక యజ్ఞం ఉంటుంది, ఆ ఒక రకమైన యజ్ఞాన్ని నువ్వు చెయ్యి. దాని ద్వారా ఒక దక్షిణాగ్ని అనే ఒక ఎంతో భయంకరమైన ఒక అసురుడు, రాక్షసుడు దాని నుంచి జన్మిస్తాడు, ఆ యొక్క తాంత్రిక విధి నుంచి, ఆ యజ్ఞం నుంచి. సో ఆ యొక్క దక్షిణాగ్ని ఎటువంటి శత్రువునైనా వధించే శక్తి ఉంది అతనికి. అతనితో పాటు నా యొక్క ఎంతోమంది భూత ప్రేత పిశాచ అనుచరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు వెళ్తారు. అందరూ కలిసి ఆ ద్వారకకి వెళ్ళి కృష్ణుని చంపేస్తారు, నువ్వేం కంగారు పడకు, నువ్వు చేసే అంటారు. సో ఇంకా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క సుదక్షిణ యజ్ఞాన్ని తలపెడతాడనమాట. తాంత్రిక యజ్ఞం అది. ఆ బ్రాహ్మణులను తీసుకొని, కొంతమంది బ్రాహ్మణులను తీసుకొని, సో అందులోంచి ఈ దక్షిణాగ్ని ఉత్పన్నమవుతాడు. ఇక అలాగే ఆయన ఆదేశం ఇస్తాడు, వెళ్ళి నువ్వు ద్వారకాకి వెళ్ళి ఆ కృష్ణుడిని చంపేసే అనుచరులతో అని, శివుడి యొక్క అనుచరులతో అని. అప్పుడు భూత ప్రేత పిశాచాలు అన్ని అనుచరులను తీసుకొని ద్వారకాకి వెళ్ళిపోతాడు. ఈ యొక్క రాక్షసుడు దక్షిణాగ్ని ఎంతో భయంకరంగా, ఎంతో పెద్దగా, ఇంకా అగ్నిని వెదజల్లేక, అంటే ఇప్పుడు మొత్తం ఇక్కడంతా కాల్చి బూడిద చేసేస్తాను మొత్తం ప్రపంచాన్ని అనే విధంగా అంత కోపంతో అక్కడ చేరుకుంటాడు ద్వారకకి. ద్వారకలో ప్రవేశించగానే ద్వారకలో ఉన్న ప్రజలందరూ చూసి భయపడిపోతారు. ఏంటి, ఎవరితను, ఏ అసురుడు, ఎవరు, ఇప్పుడే మన ద్వారక అంతా నశించిపోతుందా, ద్వారకనంతా కాల్చి బూడిద చేసేటట్టున్నాడే ఇతను అని భయపడుతూ పరిగెడుతూ వెళ్తారు కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడు అప్పుడు చెస్ ఆడుతున్నాడు అనమాట తన రాజ్యంలో, రాజ్మహల్లో చెస్ ఆడుతుంటే ఆ సమయంలో ప్రజలందరూ వచ్చి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తారు. ఓ కృష్ణ, సో ఓ కృష్ణ, ఈ యొక్క భయంకరమైన అసురుడు వచ్చి మమ్మల్ని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు, మొత్తం ద్వారక అంతా ఈరోజే నశించిపోతుందేమో అనిపిస్తుందని. అలా వినగానే కృష్ణుడికి అర్థమైపోతుంది ఇది శివుడి ద్వారా సృష్టించబడిన ఒక అసురుడు అని. వెంటనే తన సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ సుదర్శనం వెళ్ళి ఏం చేస్తుందంటే ఎంతో మంటల్ని వెదజల్లి ఆ యొక్క అసురుణ్ణి చల్లగా చేసేస్తుంది, అసలు మంట రాకుండా చేసేస్తుంది. చెప్పాలంటే ఐసు గడ్డలాగా ఫ్రీజ్ చేసేస్తుంది అనమాట. అది మొత్తం ఫ్రీజ్ చేసేసిన తర్వాత ఆ యొక్క మొత్తం రాక్షసుడు, ఎవరైతే అసురుడు ఉన్నాడో దక్షిణాగ్ని, ఏం చేయలేకపోతాడు. అంటే తనను శత్రువుని వధించడంలో విఫలమైపోతాడు. అతనికి అర్థమైపోయింది, నేను విఫలమైపోయాను, నేను ఇక్కడ ఏం చేయలేను అనేసి తిరిగి వెళ్ళిపోతాడు. మరి ఈ తాంత్రిక విద్యలతో, తాంత్రిక యజ్ఞాలతో సృష్టించబడిన ఇలా అసురులు ఎప్పుడైనా వాళ్ళ శత్రువుల్ని చంపలేకపోతే ఈ తాంత్రిక
పద్ధతిలో ఏమవుతుందంటే, ఒకవేళ శత్రువుని చంపడంలో విఫలమైపోతే ఎవరైతే ఆ అసురుడిని సృష్టించారో ఆ కారకుల్ని చంపేస్తుందన్నమాట. ఎవరినో ఒకరిని చంపాలంతే. సో అప్పుడు వెంటనే వెళ్ళి కాశీకి వెళ్ళి ఆ కాశీలో ఉన్న ఆ సుదక్షిణ ఇంకా మిగతా బ్రాహ్మణులు అందరినీ కాల్చి బూడిద చేసేస్తుందన్నమాట. ఆ యొక్క అసురుడు బూడిదైపోతారు మొత్తం. ఈ విధంగా దాని తర్వాత సుదర్శన అక్కడికి వచ్చి ఆ కాశీ నగరంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఎంతో పెద్ద పెద్ద రాజమహల్లు అవన్నీ పెద్ద నగరం, మొత్తం నగరంలో అంత నగరాన్ని ధ్వంసం చేసేసి భస్మం చేసి పెట్టేస్తుంది అనమాట ఆ యొక్క సుదర్శన చక్రం. అప్పుడు అక్కడ నుంచి శివుడు కూడా ఆ కాశీని వదిలేసి కృష్ణుడి దగ్గరకు వచ్చేస్తాడు. కృష్ణుడి దగ్గరకు వచ్చేసి ఆయన క్షమాపణ అడిగి నన్ను క్షమించండి, నేను ఇలా ఒక జరిగింది, దీనికి నేను ఎంతో బాధపడుతున్నాను, ఇప్పుడు నాకు మంచి ఒక సురక్షితమైన స్థానాన్ని ఇవ్వండి, ఎక్కడ నేను నివసించమంటారో. అప్పుడు కృష్ణుడు ఆయన్ని అంటే మన శివుడికి చెప్తాడు, సరే నువ్వు ఇప్పుడు పార్వతీ సమేతంగా ఈ యొక్క పురుషోత్తమ క్షేత్రానికి ఉత్తర దిశలో ఉన్న ఏకామ్రవనం, అప్పట్లో దాని పేరు ఏకామ్రవనం, ఇప్పుడు దాన్నే భువనేశ్వర్గా పిలుస్తారు. ఒరిస్సాకి క్యాపిటల్ అది భువనేశ్వర్. సో ఆ యొక్క స్థలంలో వెళ్ళి నువ్వు నివసించు అనేసి కృష్ణుడు శివుడికి సలహా ఇస్తాడనమాట. కృష్ణుడి సలహా మేరకు శివుడు అక్కడి నుంచి బయలుదేరి వెంటనే భువనేశ్వర్లో అప్పటి నుంచి నివసించడం ఆరంభిస్తాడు. సో ఇక్కడ ఈ భువనేశ్వర్ అనే స్థలంలో వీరు చేరుకుంటారనమాట. ఇప్పుడు మన మొత్తం అందరూ ఎవరెవరు వచ్చారంటే ఇక్కడికి విద్యాపతి, నారదముని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చేరుకుంది ఎక్కడికి అంటే భువనేశ్వరానికి. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే భువనేశ్వర్కి వెళ్ళొచ్చు, పూరికి వెళ్ళినప్పుడు దగ్గరలోనే ఉంటుంది. సో మరి ఇంకా తర్వాత మరి వాళ్ళు ఏం చేశారు, అక్కడ నుంచి ఎలా పురుషోత్తమ క్షేత్రం వరకు చేరుకున్నారు, జగన్నాథుడు ఎలా వచ్చాడనే విషయాన్ని రేపు ఎల్లుండి చర్చించుకుందాము. సో ఈరోజు ఇక్కడే మనము చర్చను ముగిద్దామంట, సమయం అయిపోయింది ఈరోజుకి. మీ అందరికి చాలా ధన్యవాదాలు ఈరోజు వచ్చినందుకు, చర్చలో పాల్గొన్నందుకు. శీల ప్రభుపాద్ కీ జై, జగన్నాథ స్వామి కీ జై, సమవేత గౌరభక్తి వృంద్ కీ జై, నితాయ్ గౌర్ సీతానాథ్ పెరిమనంది, హరి హరి బోల్.